శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు మనం నక్షత్రాలలో మూడవ నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. రాశి చక్రం లోపల ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉండి 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఈ కృత్తికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి. కృత్తికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి. ఈ కృత్తికా నక్షత్రానికి కూడా 4 నక్షత్ర పాదాలు. అవి ఆ, ఈ, ఉ, ఏ. ఆ, ఈ, ఉ, ఏ. ఆ అనేటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరం పైన ఉన్నటువంటి వారు కృత్తిక 1వ పాదం అవుతుంది. అది మేషరాశిలో ఉంటుంది. ఈ, ఆ, ఈ, ఉ, ఏ. ఈ, ఉ, ఏ. ఇవి ఈ 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రం పుట్టినటువంటి వారు మంచి ఆకారం కలిగి ఉంటారు. వ్యాపారంలో తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రభుత్వం నుండి గౌరవం కూడా పొందుతూ ఉంటారు. మంచి చదువు కలిగినటువంటి వారు, పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. తెలివిగా మాట్లాడేటువంటి తత్వం కలిగి ఉంటారు. భోజన ప్రియుడు అని కూడా చెప్పవచ్చును. ధైర్యము కలవాడు, తెలివి చేతలు కలిగినటువంటి వాడు, మంచి గుణములు కలిగినటువంటి వారు, ఇతరులతో సన్నిహితంగా ప్రవర్తించేటువంటి వాడు, కొంచెం వాదన కలిగినటువంటి వారు, అనేక విధాలుగా డబ్బు సంపాదన కలిగి ఉంటారు. సహాయం చేసే గుణం, అధికారం కలిగి ఉంటారు. మరియు వీళ్ళు ఆకర్షణీయంగా నిజాయితీగా ఉంటారు. ఆకారం ఎలా ఉంటుంది అని అంటే పెద్ద ముక్కు కలిగి ఉంటారు. పెద్ద కళ్ళుంటాయి. దళసరి మెడ కలిగి ఉంటారు. దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. పెద్ద భుజాలుంటాయి. కుడివైపు ఛాతిపై పుట్టుమచ్చలు, గుండ్రని ముఖం కలిగి ఉంటారు. ఈ కృత్తికా నక్షత్రము 1వ పాదంలో పుట్టినటువంటి వారు దయగల స్వభావము, అనారోగ్యము, మంచి తెలివితేటలు, వ్యతిరేకత కలిగి ఉంటారు. ఆకర్షణ ఎక్కువ కలిగి ఉంటారు. ఇక కృత్తికా నక్షత్రం 2వ పాదంలో పుట్టినటువంటి వారు మతాభిమానం కలిగి ఉంటారు. ఎదుటి వారికి కోపం తెప్పిస్తూ ఉంటారు. సంపాదన పరులు, తిరుగుతాడు. తనను అదుపులో ఉంచుకోగలుగుతాడు. ఇక కృత్తికా నక్షత్రం 3వ పాదం బద్ధకము, తొందరగా కోపం రావడము, చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు. కృత్తికా నక్షత్రం 4వ పాదం అదృష్టవంతుడు, మంచి స్వభావము, దీర్ఘాయువు కలిగి ఉంటారు. ఇది కృత్తికా నక్షత్రం వారి లక్షణాలు. ఇక మళ్ళీ రోహిణీ నక్షత్రంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ.